నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ ముందు ఉండడం హర్షణీయం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ అందజేస్తాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న చిత్తూరు 2 టౌన్ పోలీసులు 3,50,000 రూపాయలు విలువ చేసే 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. వార్తల్లోని వివరాలు. తిరుపతిని మైస్ టూరిజం సెంటర్గా తీర్చిదిద్ది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం తిరుపతిలోని తాజ్ హోటల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక భూ కేటాయింపుల విధానం తదితర పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పర్యాటకంగా తిరుపతిలో ఉన్న అవకాశాలను వివరించారు. అదేవిధంగా మంత్రి దుర్గేష్తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి కొత్త పెట్టుబడుల ప్రతిపాదన, తిరుపతిని కొత్త MICE గమ్యస్థానంగా ప్రోత్సహించడం, కార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, హోమ్ స్టే, అడ్వెంచర్ టూరిజం, ఎక్స్పీరియన్స్ సెంటర్తో టూర్ ప్యాకేజీల అనుసంధానం, టూరిజం కొత్త పాలసీపై సమ్మిట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు, పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడులతో రండి అని పర్యాటక పెట్టుబడిదారులకు మంత్రి దుర్గేష్ ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సులూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్, APTA CEO అమలాపాల్, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, సుగుణమ్మ, పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఎకో టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కానివ్వండి, ఇతరతర ఔత్సాహికులు కానీ రావడం జరిగింది. వీరందరికీ ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు పెట్టుబడితో ముందుకు రండి. ఒక పక్కన మీకు అవసరమైనటువంటి ల్యాండ్ పార్సిల్ ఇవ్వడం కానివ్వండి, దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల SGST రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే పవర్ ఛార్జెస్ విషయంలో రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇతరత్ర ఏవైతే పొందుపరిచామో వాటన్నిటిని మీకు అందిస్తాం, మీరు ముందుకు రండి అని చెప్పి ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో భాగంగా ఇవాళకే
మేము రమారమి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మొన్న విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. వారందరితో MOUలు చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి 1-to-1 కూర్చుని ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేటువంటి దాన్ని తీసుకుని వారికి సహకారాన్ని ఇచ్చి వాటన్నింటిని కూడా పట్టాలు ఎక్కించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఇవాళ ఈ సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు. అందరం కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని కేవలం రిలీజియస్ టూరిజం వరకు పరిమితం కాకుండా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మనకి వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తామనేటువంటి మాటని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మాకు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి విధానాల్లో గత ప్రభుత్వం ఏనాడు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు పర్యాటక రంగం మీద. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తాన్ని అందించడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు సాటెవ్వరూ లేరని కొనియాడారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. నేపాల్లో నెలకొన్న విధ్వంసకాండ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్కు సురక్షితంగా రప్పించడం కోసం లోకేష్ బాబు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన బాధ్యతతో వ్యవహరించడం వల్లే ప్రవాసాంధ్రులు క్షేమంగా భారతావానికి చేరుకోగలిగారని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. నేపాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, అలజడుల నేపథ్యంలో అక్కడున్న తెలుగువారిని ఏపీకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అవ్వడంపై చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు వారి పట్ల లోకేష్ బాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇదో నిదర్శనమన్నారు. జవాబుదారీగా ఎలా ఉండాలో ఆయన నిరూపించారని తెలిపారు. అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని PGRS సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దివ్యాంగులకు గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DRDA PD శ్రీదేవి, DMHO సుధారాణి, DCHO డాక్టర్ పద్మాంజలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దివ్యాంగులు కాదని అనర్హత వేటు వేయడం జరిగిందని, శారీరక వైకల్యం ఉన్నప్పటికీ గంటలకు కొద్దీ వెరిఫికేషన్ ప్రక్రియ వైద్య బృందం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉందని, పూర్తిగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 5,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంపు జరిగిందని తెలిపారు. త్వరలో అసైన్మెంట్ కేంద్రాల ద్వారా, ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆరోగ్య పెన్షన్దారులు సదరన్ క్యాంపు ద్వారా జిల్లాలో వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా పెన్షన్దారుల వివరాలను, అర్హతను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అసెస్మెంట్ సెంటర్ ద్వారా DRDA సిబ్బంది, ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. వికలాంగుల పెన్షన్ల తొలగింపుపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రీఅసెస్మెంట్ ద్వారా అర్హతను నిర్ధారించడం జరుగుతుందని, రీఅసెస్మెంట్కు సుమారు 4,000 దరఖాస్తుల స్వీకరణ, గత నెల వికలాంగుల పెన్షన్ అర్హతపై అసెస్మెంట్ నిర్వహించి అర్హత లేని వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అర్హత కలిగి ఉండి పెన్షన్ కోల్పోయారని మరొకసారి పరిశీలించాలని వికలాంగుల అసోసియేషన్ వారు కోరారని, ఆ మేరకు రీఅసెస్మెంట్ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా సుమారు 4,000 మంది దరఖాస్తులు సమర్పించారన్నారు. వారందరికీ రీఅసెస్మెంట్ సెంటర్లో అర్హత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఒక్కొక్క సెంటర్లో DRDA నుండి ఒక అధికారిని నియమిస్తామన్నారు. అర్హత పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నదని, వచ్చిన ఫిర్యాదుల మేరకు పారదర్శకంగా నిర్వహించడానికి డాక్టర్తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ధృవీకరణ పత్రంపై సంతకాలు చేస్తారన్నారు. అంగవైకల్యం ఉన్న శాతం ప్రకారం వికలాంగులకు శాతం నిర్ధారించడం జరుగుతుందన్నారు.
అవసరమైతే వీడియోగ్రఫీ నిర్వహించి ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందన్నారు. రీఅసెస్మెంట్ సెంటర్లో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ను ఉండేలా చూస్తామన్నారు. అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు కలవరపడరాదని, నిజమైన అర్హత ఉన్న వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అందరూ బేసిక్లీ డిసిప్లిన్గా ఉండి కరెక్ట్ రీఅసెస్మెంట్ చేయగలుగుతారు. ఈ భావన ఈరోజు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అర్థమైంది. సో ఈ నెలలో రీఅసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది. వచ్చే వారం హాస్పిటల్ సిబ్బంది కూడా పిలవడం జరుగుతుంది, సూపరింటెండెంట్స్ కూడా పిలవడం జరుగుతుంది, ఆర్థోపెడిక్స్ డాక్టర్ కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇది చాలా కరెక్ట్గా జరగాలి, ఇది పక్కగా జరగాలి. దీంట్లో ఎవరికి బేసిక్లీ తక్కువ అటువంటి ప్రొవిజన్ ఉంటుంది. అనేది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. 10% ఎట్లా ఇవ్వాలి, 20% ఎట్లా ఇవ్వాలి, 30% ఎట్లా ఇవ్వాలి, ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. అక్కడ కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియా ఉంటే 10%, ఆ క్రైటీరియా ఉంటే ఇంకొక 10%. ఆ క్రైటీరియాస్ మనం ఒకసారి కరెక్ట్గా ఫాలో చేయగలిగితే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు, ఎవరికి డౌట్ ఉండదు. సో ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా నేను అందరికీ నా నుంచి విజ్ఞప్తి, ఎవరు బేసిక్లీ ఆ భయం ఎవరికి రాకూడదు. మీకు అటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు నోటీస్ పరంగా మీరు అపీల్ కూడా ఫైల్ చేశారు. ఖచ్చితంగా మీకు రీఅసెస్మెంట్ చేయడం జరుగుతుంది. రీఅసెస్మెంట్ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుని తగ్గించేయాలా తీసేసేయాలా ఒక నిర్ణయం తీసుకుంటాము. కానీ మీకు ఆపర్చునిటీ ఇస్తాం, మీకు చెప్తాం ఇది జరుగుతుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు చెప్పాల్సింది. అటువంటి ఆపర్చునిటీ కూడా అవకాశం కూడా అందరికీ జరుగుతుంది. కూడా నేను మీకు ఈ సభలో నేను చెప్తున్నాను. సో అటువంటి మీటింగ్ మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా అవేర్నెస్ కొంచెం పెంచాలి. అవేర్నెస్ పెరిగితే ఖచ్చితంగా అటువంటి సమస్యలు మళ్ళీ రాదు భావిస్తున్నాను. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 3,50,000 విలువ చేసే 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలిపారు. శుక్రవారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్విచక్ర వాహన నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ 2025 జనవరి నుండి చిత్తూరు పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల చోరీల కేసులు అధికంగా నమోదు కావడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, డిఎస్పీ సాయినాథ్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో వాహనాల తనిఖీలను 1 టౌన్ సిఐ మహేశ్వర, ఎస్ఐ రమేష్ బాబు సిబ్బందితో కలిసి 2 బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ వాహనాల దొంగల కేసును ఛేదించడం జరిగిందని, ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలోని నూతన కలెక్టరేట్ సమీపంలోని డిఆర్డీఏ కార్యాలయం ఎదురుగా వాహనాల తనిఖీలు చేపట్టి పలు కేసుల్లో సంబంధించిన 2 ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారిని విచారించగా ద్విచక్ర వాహనాలు దొంగలించిన తామేనంటూ ఒప్పుకోవడంతో పాటు నిందితుల వద్ద నుండి 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో A1 ముద్దాయి జయకుమార్తో పాటు A2 లోకనాథాన్ని అదుపులోకి తీసుకున్నామని, మరో ముద్దాయి సయ్యద్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అతనిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ముద్దాయిలు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించడం జరిగిందన్నారు. కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య రివార్డులను అందజేశారు. ఉదయం 9:30 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు ఈ సంవత్సరం 2025 జనవరి నెల నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి చిత్తూరు టౌన్లో జరిగిన 2 వీలర్ దొంగతనాలకు సంబంధించి ఫలానా వ్యక్తి ఒక 2 వ్యక్తులు 2 వీలర్లు తీసుకొని దొంగతనం చేసిన వ్యక్తులు ఈ విధంగా వేలూరు చెన్నై రోడ్లో వస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్. దాని మేరకు మా చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రమేష్ బాబు టీంని పంపించి అక్కడ సంబంధించిన ఏదైతే వ్యక్తులు వస్తున్న అనుమానితులను ప్లేస్ చెప్పారో అక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తుంటే, అంటే మన కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన దగ్గరలో చెన్నై బెంగళూరు హైవే రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 వ్యక్తులు ఒక 2 వీలర్లో రావడం, ఆ 3 వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అందులో ఒక వ్యక్తి దూకి పారిపోవడం జరిగిందని తెలిసింది. తర్వాత 2 వ్యక్తులను పట్టుకొని విచారించగా బండి ఎవరిది ఎక్కడదని విచారిస్తే వీళ్ళు దాదాపుగా 7 ద్విచక్ర వాహనాలు చిత్తూరు టౌన్ 1 టౌన్ మరియు 2 టౌన్ పరిధిలో నేరాలు, అలాగే గుడిపాల మండలంలో కూడా ఒక 2 బండ్లు దొంగతనం చేసినామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది.
వాటన్నింటిని కూడా ఒక దగ్గర డిఆర్డిఏ బిల్డింగ్కి సంబంధించి చెట్ల పొదల్లో దాచిపెట్టారు మిగిలిన 6 బండ్లు. వీళ్ళ బండితో పాటు అక్కడ ఉన్న 6 బండ్లు కూడా పెద్దల సంక్షంలో స్వాధీనం చేసుకుని వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఈరోజు ఈ దినం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ అరెస్ట్లో దాదాపుగా 2 పల్సర్లు, ఒక అపాచీ మరియు ఇంకొక 2 స్కూటీలు, అలాగే ఒక చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయా పోలీస్ స్టేషన్లో 1 టౌన్, 2 టౌన్ మరియు గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనవి. ఎవరైతే దాదాపు వాళ్ళ విక్టిమ్స్ అందరికీ కూడా పిలిచి ఈ బండ్లను తదుపరి కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీని మొత్తంలో 3.5 లక్షల చైను, అలాగే ఇందులో తప్పించుకుని పారిపోయిన వ్యక్తుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి ఇంకా ఏమైనా అతని దగ్గర నుంచి కూడా ద్విచక్ర వాహనాలు రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటే వాటిని కూడా రికవర్ చేసి ఎవరైతే బాధితులు పోగొట్టున్నారో వాళ్ళకి తప్పనిసరిగా మేము అందజేస్తాం. ఇవన్నీ కూడా గౌరవనీయులు రాజశ్రీ చిత్తూరు ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ సార్ యొక్క ఆదేశాల మేరకు, ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు గవర్నర్లు చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ డి సాయినాథ్ సార్ యొక్క ఆధ్వర్యంలో 1 టౌన్ 2 టౌన్ సంబంధించి మేము ట్రైన్ సిబ్బంది అలాగే ఎస్ఐ గారు ఈ విధంగా కష్టపడి ఇవన్నిటిని కూడా రికవర్ చేయడం జరిగింది. వీరిని సంబంధిత కోర్టుకు అప్పచెప్పి తదుపరి కోర్టు ద్వారా వారి యొక్క వాహనాలని వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే ఎవరైతే ఈ టీంలో కష్టపడ్డారో వాళ్ళకి రివార్డు ద్వారా, క్యాష్ రివార్డు ద్వారా వీళ్ళని అభినందిస్తున్నాం. ఈ విధంగా ఏదైతే చిత్తూరు 2 టౌన్ పరిధిలో వాహనాలు 2 వీలర్ దొంగతనాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇందులో ప్రజలకు పోలీస్ తరఫున ఒకటే విజ్ఞప్తి, 2 వీలర్లకి మామూలు లాక్ కాకుండా వీల్ లాక్ వస్తుంది, క్రాస్ వీల్ లాక్. దయచేసి క్రాస్ వీల్ లాక్ని కూడా వేసి అఫెన్సులు జరగకుండా కంట్రోల్ చేయడానికి సహకరిస్తాను. అలాగే సీసీ కెమెరాలు ఎంత ఎక్కువ పెడితే అంత ఈజీగా మనం దొంగల్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ దొంగతనాలని కూడా సీసీ కెమెరాల్లో దొంగలు దొంగతనం చేసేటప్పుడు చూసి ఆ ఫోటోలు ఏదైతే ఇమేజెస్ వచ్చో వాళ్ళ ద్వారానే మనం రికవర్ చేయడం పట్టుకోవడం జరిగింది. ఈ 2 దొంగల పేర్లు, ఒకడు ఏవన్ యేసుదాస్ జయకుమారు, 2వ వ్యక్తి లోకనాథన్. వీళ్ళిద్దరు కూడా తమిళనాడు రాష్ట్రం వేలూరు టౌన్కు చెందిన వాళ్ళు. వీళ్ళకి పూర్తిగా ఎక్కడ కూడా నివాస స్థలాలు కానీ సొంత ఇల్లు కానీ లేవు. వీళ్ళు వేగబాన్గా తిరుగుతున్నారు. వీళ్ళు అప్పటికి డబ్బు కోసం తాత్కాలికంగా ఏడ కనపడితే ఆడ వాహనాలని దొంగతనం చేసే బ్యాచ్ ఇది. కాబట్టి ఇందులో ఇంకొక వ్యక్తి తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి పేరు వచ్చి నసరుల్లా. ఇప్పుడు ఇతను అక్కడి నుంచి మనకు పారిపోయిన వ్యక్తులు నసరుల్లా అని చెప్పారు. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విఘ్ననాథుడు నిత్య పూజలతో సిద్ధి బుద్ధి సమేత కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి మాడ వీధులలో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేపట్టారు.
2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీల 5 ప్రధాన డిమాండ్లపై వందలాది మంది బీసీ సంఘం నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకొని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు డిఆర్ఓ మోహన్ కుమార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జ్ఞాన జగదీష్ మీడియాతో మాట్లాడుతూ అనాదిగా ఆధిపత్య పెత్తందారి సమాజంలో అణచివేత, పీడన, దోపిడీలకు గురవుతూ అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న బీసీలకు ఎస్సీ ఎస్టీల వలనే ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల వాగ్దానం రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. ఏడాదిన్నర గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. అలాగే చట్టసభలో 33%, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు నామినేషన్ వర్క్స్లలో 34% రిజర్వేషన్లు అమలు జరుపుతామని మరో వాగ్దానం చేశారని, వాస్తవంగా బీసీలకు ఎస్సీ ఎస్టీల తరహాలోనే జనాభా ధమాషాలో రిజర్వేషన్లు అమలు జరపాలని కోరుకుంటుందన్నారు. ఏప్రిల్తో స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగుస్తున్న నేపథ్యంలో 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ అంటుందన్నారు. కానీ ఇంతవరకు రాష్ట్రంలో కుల గణనను సమగ్రంగా నిర్వహించకుండా, స్థానిక ప్రాదేశిక నియోజకవర్గాల విభజన పూర్తి చేయకుండా బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో చంద్ర, సెల్వరాజ్, పవన్ కళ్యాణ్, దిలీప్ కుమార్, కార్తిక్, మదన్ కుమార్, రవికుమార్, గోకుల్, లోకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎమ్మెల్సీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, సినీ నటి సుధా, సినీ నటుడు సప్తగిరి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ఈ ద్వారా ఇంతమంది నేను చూడగలుగుతున్నాను. राजनीतिक भाषण देना और आपत्तिजनक बिल बनाकर వెరీ గుడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.